హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అంగన్వాడీలో పిలిచారండి, ఎగ్స్ వచ్చినాయి తీసుకొని రమ్మని చెప్పేసి అయితే పిలిచినారు. దీనికి ముందు రోజే పిలిచినారండి, కానీ వెళ్ళలేదు. ఈరోజైతే వెళ్తా అన్నాము. ఇంకా వెళ్ళి మా అమ్మ అయితే వెళ్ళి తీసుకొచ్చేసింది. ఫస్ట్లోనే మా అమ్మతో చెప్పి పంపించారు. పిల్లోల్ని అయితే వెయిట్ చెక్ చేసి రాసుకోవాలి, ఇంకా ఫోటో కూడా తీసుకోవాలి అని చెప్పినారు. ఇప్పుడు చాలా అప్డేట్ అయింది కదండి అంగన్వాడీ కూడా. ఇంకా అలాగని చెప్పేసి అయితే పిల్లోలకి ఈరోజు తలస్నానం చేపించి అయితే కొంచెం లేట్ అయింది అని చెప్పి ఎత్తుకొని పోయినాము. అది వరకే 1 o'clock అయిపోయింది. ఇంకా వెళ్ళేసరికి ఇంకా వెయిట్ అయితే చెక్ చేశారు. 1 o'clock అయింది కదా, వాటర్ అయితే వస్తున్నాయి తాగే నీరు. దానికోసం అని చెప్పి మా అమ్మ ఫాస్ట్గా నాకైతే వేసేయండి అంటే 2 బాబులు కదా, మా అమ్మ అయితే చింటూని ఎత్తుకొని ఉంది. ఇంకా చింటూని అయితే ఫస్ట్ వెయిట్ వేయించేయండి, నేను వెళ్ళిపోతాను, వాటర్ వస్తున్నాయి, ఇంకా బిట్టునైతే అమ్మాయి వేసుకొని వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తా ఉంది ఇక్కడ. సరే అని చెప్పి ఫస్ట్ అయితే చింటూనైతే వేసేసారండి వెయిట్. అంటే ముందు వెయిట్ కంటే ఇప్పుడు పర్లేదు, పెరిగినారు వెయిట్ ఇద్దరును. ఇంకా నేను కూడా వేసుకొని వచ్చేసానండి. మా అమ్మ అయితే ఎగ్స్ ఫస్ట్లోనే తెచ్చిందని చెప్పాను కదా, ఇంకా ఎగ్స్ అయితే ఇక్కడ తెచ్చేసిందండి. ఈ ఎగ్స్ 25 ఇచ్చారండి, ఇంకా పిల్లోలకి ఇవ్వలేదు. నాకు ప్రెగ్నెన్సీ లాగే ఇస్తున్నారు. 6 months తర్వాత అయితే ఇంకా పిల్లోలకి కూడా ఇస్తారు. అంటే బిట్టుకి 25, చింటూకి 25, ఇంకా హితమ్కి అయితే 25. ఇంకా హితంకి అయితే ఇక్కడ పిండి కూడా వచ్చిందండి. ఇంకా రైస్ ప్యాకెట్ ఒకటి ఇచ్చినారు. ఈ 3 items అయితే ఇచ్చినారు. ఇక్కడైతే బిట్టు అయితే ఆడుకుంటున్నారండి. ఈ రోజులు నేను పడుకొనే ఉండేది, నేనైతే లేసేస్తాను అన్నట్టు పట్టుకొని లేవడం కానీ, పక్కకు తిరుక్కోవడం కానీ, ఇంకా ఆవు అని అనడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారండి. ఇద్దరు పిల్లలు చేస్తున్నారు అలానే. ఇంకా ఇన్ని రోజులైతే పడుకుంటారండి పాపం వాళ్ళు. పడుకొని వీపులు అయితే నొప్పి వచ్చేసింటాయి. ఇంకా లేవడానికి అయితే ట్రై చేస్తున్నాడు, దాన్ని పట్టుకుంటాడు కానీ వదిలేస్తున్నాడు. ఇంకా అదే రోజైతే బిట్టుకి చింటూకి కొంచెం చిన్న ఫోటోషూట్ ఉందండి. ఇంకా 3rd month వెళ్ళి 4th monthలో పడేది. ఆ రోజే ఇంకా ఫోటోషూట్ కూడా పెట్టుకున్నాను. దానికోసం అని చెప్పి నా దగ్గర ఉన్న జ్యువెలరీతోనే నేను ఇలా డెకరేట్ చేసేసానండి. నేను ఈ డెకరేట్ చేసినది కూడా నేను షార్ట్ పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే చూడండి. ఇంక ఇలా అయితే వచ్చింది వీడియో. చిన్న పిక్ కూడా తీసుకున్నానండి. అంటే ఎవ్రీ మంత్ బర్త్డే అయితే నేను పిక్ తీసుకుంటాను. ఇంకా హితము కూడా అలానే తీసుకున్నాను కదా, మీకు చెప్పాను ఆల్రెడీ. ముందు వీడియోలు చూస్తుంటే ఎవరికైనా తెలిసేది. ఇంకా నేనైతే అలా మంత్ బర్త్డేలన్నీ 12 బర్త్డేలాగా తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ ఆల్బమ్ చేపిద్దామని చెప్పేసి అయితే నేను ఎవ్రీ మంత్ అయితే ఇలా తీసుకుంటానండి. అదే రోజు ఇంకా ఇలా అయితే వచ్చింది. ఇంకా ఆ రోజు అయితే మేము డిన్నర్కి అయితే ఎగ్ ఫ్రై, అంటే ఇంకా ఎగ్ ఇచ్చినారు కదండి, దానికోసం అని చెప్పి ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా అమ్మ ఎగ్ పులుసు అయితే చేసేయని చెప్పింది. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఎగ్ కర్రీ చేసే రెసిపీ కూడా నేను అప్లోడ్ చేశానండి వీడియో డీటెయిల్గా అయితే. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే వీడియోలో వెళ్ళి చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే చేశాను, హడావిడి ఏం లేకుండా. ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. మీరు కావాలనుకుంటే వెళ్ళి చూసి చెక్అవుట్ చేసి ఇంకా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉండింది. ఇంకా ఇలా అయితే మేము సర్వ్ చేసుకొని అయితే ఇంకా పడుకునే టైంకి అయితే నా తమ్ముడైతే కోడి కబాబ్ తెచ్చాడండి, చికెన్ కబాబు. తినేసి అయితే పడుకున్నాము. వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.